మై డియర్ స్టూడెంట్స్, నీకు కూడా మార్నింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అది ట్యూషన్ అని, లేకపోతే ఇటు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అని, లేకపోతే మనకి ఆన్లైన్ బ్యాచెస్ లో జాయిన్ అయ్యి ఇలా అన్నిటిని చూసుకుంటూ సెల్ఫ్ స్టడీని కూడా మెయింటైన్ చేయాలి అని అంటే మాకు టైం సరిపోవట్లేదు మ్యామ్, వీటన్నిటిని ఎలా మెయింటైన్ చేయాలి అని మీరు కూడా తలపట్టుకొని కూర్చున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. మీ టైం టేబుల్, మీ 24 hours ని సెట్ చేసే సూపర్ ట్రిక్స్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్, వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ ద సెషన్. వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో విషయం ఏంటంటే, 10th క్లాస్ స్టూడెంట్స్, ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్స్ మల్టిపుల్ థింగ్స్ లో ఆక్యుపై ఉంటాడు. అండ్ ఈ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న టెన్షన్ తోని ఇటు మార్నింగ్ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కు పంపించిన తర్వాత ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఎంగేజ్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళకి స్కూల్ హోంవర్క్ ఇస్తుంది, బట్ స్టిల్ మనకి ఇంటికి ట్యూషన్ టీచర్ని పిలిపించడమో, లేకపోతే మన పిల్లల్ని ట్యూషన్ కి బయటికి పంపించడమో, లేదంటే ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ లైక్ మన విజయం బ్యాచ్, లక్ష్యం బ్యాచ్ లాంటి ఆన్లైన్ కోర్సెస్ లో ఎన్రోల్ అయ్యి వాటికి సంబంధించిన క్లాసెస్ వినడమో, ఇవన్నీ విన్న తర్వాత స్కూల్లో చెప్పింది అండ్ అలాగే క్లాస్ లో చెప్పింది వీటన్నిటిని సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి టైం లేక పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లలు బాగానే మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి మా పిల్లాడికి ఎందుకు అని అంటే, ఇక్కడ మ్యాటర్ టైం కాదు, ఇక్కడ మ్యాటర్ అనేది ఎనర్జీ లెవెల్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ లో కొన్ని డిస్ట్రాయర్స్ ఉంటాయి. అంటే మీ ఫోకస్ ని, మీ కన్సిస్టెన్సీని తగ్గించడానికి కొన్ని డిస్ట్రాయర్స్ ఉంటాయి. వాటిలో మెయిన్ థింగ్ కొన్ని మూడింటిని మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్లాగా ఒక ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మీకు టైం విషయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటి, అండ్ దాని తర్వాత స్మార్ట్ స్టడీని ఎలా చేయాలి, అండ్ చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏమేమి ట్రిక్స్ యూస్ చేయాలి, ఇది ఈ రోజు వీడియోలో చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లాస్ లో ఒకటే రొటీన్ ఫాలో అవుతూ, ఒకటే స్కూల్ వెళ్తూ, ఒకటే హోంవర్క్ చేస్తూ, అండ్ దాంతో పాటు కోచింగ్ సెంటర్స్ కానీ ఆన్లైన్ సెంటర్స్ కానీ చేస్తున్నా ఇద్దరు పిల్లల్ని తీసుకున్నప్పుడు ఇద్దరికి డిఫరెంట్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఇక్కడ ఇద్దరికి 24 hours ఉంది, కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకునే టైంని, వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధానంలో చేంజ్ ఉంటుంది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. సో యావరేజ్ స్టూడెంట్ అండ్ ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్ లో ఉన్న యావరేజ్ స్టూడెంట్ అండ్ టాపర్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా సేమ్ టీచర్ క్లాస్ చెప్పింది, అండ్ సేమ్ టీచర్ వీళ్ళిద్దరికి సేమ్ హోంవర్క్ ఇచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఈవినింగ్ సేమ్ ట్యూషన్కి వెళ్తున్నారు, లేకపోతే సేమ్ బ్యాచ్ ఆన్లైన్ కోర్స్ ఎన్రోల్ అయ్యారు. అండ్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ ఎందుకు తేడా ఉంది అని అంటే, యావరేజ్ స్టూడెంట్స్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత నేను పొద్దు నుంచి కష్టపడ్డాను, తయారయ్యాను, అండ్ కొంచెం రిలాక్స్ అవుతానని చెప్పి అట్లా కౌచ్ లో ఒరిగి ఫోన్ ఓపెన్ చేస్తారు. నువ్వు 2 నిమిషాలు 5 నిమిషాలు అనుకున్న ఫోన్ స్క్రోలింగ్ కాస్త 2 గంటలు అయినా కూడా లేవాలనిపించదు. ఎందుకు? మన బ్రెయిన్ కి ఫోన్ ని స్క్రోల్ చేస్తున్న కొద్ది డోపమైన్ వస్తుంది, మెల్లిమెల్లిగా డోపమైన్ వస్తుంది, కాబట్టి బాడీ రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అది ఒక కంఫర్ట్ జోన్. దాన్ని దాటి ఇప్పుడు చదువుకోవాలి అంటే అది ఒక పెద్ద బరువు లాగా అనిపిస్తుంది. కాబట్టి చదవడానికి మన బ్రెయిన్ సహకరించదు. అండ్ ఇంకొకటి, మనం చాలా టైర్డ్ అయిపోయిన మన ఫీలింగ్ లో ఉంటాం కదా. సో నేను ఆల్రెడీ ఇంత పని చేసి టైర్డ్ అయిపోయినా మళ్ళీ ఇంత పని నేను చెయ్యలేను, మళ్ళీ అక్కడ కూడా బ్రెయిన్ కి ఒక కాన్స్ట్రెంట్ ఇది. ఇంకొక విషయం, నాన్న రేపు చదువుతాలే, తర్వాత చదువుతాలే, రాత్రి పడుకునే ముందర చదువుతాలే, ఇట్లాంటి ప్రోక్రాస్టినేషన్ ఇవన్నీ కలిపి నువ్వు ఒక పని చేయడానికి, ఆ రోజుకి ఇచ్చిన కొన్ని టాస్క్లు చేయడానికి కూడా నువ్వు టైం ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు. కానీ అదే స్మార్ట్ స్టూడెంట్ కానీ టాప్ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఆ స్టూడెంట్ కూడా టైర్డ్ అయిపోతుంటాడు, బట్ ఒక 15 minutes రెస్ట్ తీసుకొని అట్లా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి బుక్స్ ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ హోంవర్క్స్ చూస్తాడు, దాని తర్వాత ఇంకా రొటీన్ ఏముంది, ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే కోచింగ్, ఇట్లా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. తీసుకున్న టైం అంటే ఒక పనికి ఇంకొక పనికి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. అదే ఇక్కడ టాపర్ స్టూడెంట్ కి అండ్ అలాగే యావరేజ్ స్టూడెంట్ కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మెయిన్ గా ఎనర్జీని మెయింటైన్ చేయడం రావాలి. సో ప్లీజ్ పిల్లలు, మీరు కూడా నేను ఇంత పని చేశాను అని కాకుండా నేను ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. సో మధ్యలో అలసిపోయి ఉంటే నేను కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. ఇలాంటి మైండ్ సెట్ తో ఉండండి. అండ్ ఎనర్జీని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద డే మీరు అన్ని పనులకి కావాల్సిన ఎనర్జీని మీ బాడీ ఇస్తుందా లేదా, ఇవ్వకపోతే దాన్ని మెయింటైన్ చేయడానికి మనం ఏమేం చేయాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఆల్ డిస్ట్రాయర్స్. అఫ్ కోర్స్ కొన్ని డిస్ట్రాయర్స్ మనకి మరీ అంత పెద్ద ప్రాబ్లమ్ తెచ్చిపెట్టావు, కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 3 డిస్ట్రాయర్స్ మన చదువుని అవాయిడ్ చేస్తుంది, అండ్ అలాగే మన ర్యాంక్ ని స్లో చేస్తుంది. ఈవెన్ ఇంకా ఇందులో ఒక మెయిన్ విషయం ఏంటంటే, ఈ పనులు మీరు ఒక రోజులో చేసే ఈ పనులు మీ స్కోర్ ని తగ్గిస్తున్నాయన్న విషయం మీకు కూడా తెలియదు. అదే ఇందులో మెయిన్ ప్రాబ్లం. కాబట్టి మీరు వాటిని అవాయిడ్ చేయలేరు, అండ్ అలాగే మన డే అనేది నడుస్తూ ఉంటది. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే, పొద్దున్న లేవగానే ఒకసారి వీడియోని పాజ్ చేసి పొద్దున్న లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి నాన్న,
కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఫోన్ ఓపెన్ చేసి చూస్తారు, మళ్ళీ ఒక 2 నిమిషాలు అని అంటారు, 5 నిమిషాలు అని అంటారు, ఒక అరగంట ఫోన్ స్క్రోలింగ్కే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, బ్రెయిన్ కి ఇన్స్టాంట్ గా డోపమైన్ తెల్లారి లేవగానే వచ్చేస్తుంది. సో ఇంత ఈజీ పనితో మన బ్రెయిన్ కి డోపమైన్ వచ్చిన తర్వాత నువ్వు లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి, దాని తర్వాత కోచింగ్, ట్యూషన్ ఇదంతా అంటే మన బ్రెయిన్ తీసుకోదు. మళ్ళీ యాజ్ యూజువల్ మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు స్కూల్కి వెళ్ళినా టీచర్ చెప్పే క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కోచింగ్ సెంటర్కి వెళ్ళినా అక్కడ ఇచ్చిన హోంవర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో పొద్దున్న లేచినప్పుడు నువ్వు ఫోన్ పట్టుకోకుండా జస్ట్ ఒక 2 minutes యోగానో లేకపోతే ఇంకేదైనా అదర్ పనిలో నీకు ఇష్టమైన పనిలో నువ్వు చూసుకోగాని ఫోన్ అస్సలు ముట్టుకో పొద్దున. అండ్ ఇంకొకటి రాంగ్ ఫుడ్. అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా మమ్మీలు ఏం చేస్తారని అంటే, నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి కదా, నీకు ఎనర్జీ కావాలని చెప్పి పొద్దున హెవీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తారు. అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ కూడా హెవీగానే ఇచ్చేస్తారు. అండ్ దీని వల్ల ఏమవుతుంది తెలుసా, ఎక్కువ తింటే జనరల్ గా మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కువ తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, సో దానివల్ల మనము ఎక్కువ పని చేస్తాం, బాగా చదువుకుంటామని. కానీ కాదు, ఎక్కువ ఫుడ్ తింటే మన బాడీ ఎక్కువ రిలాక్స్ అయిపోతుంది అండ్ నిద్ర వస్తుంది అండ్ లేజీ అయిపోతాం మనం. కాబట్టి ఫుడ్ కూడా మనము చదువుకునే ప్రాసెస్ లో మెల్లిమెల్లిగా లైట్ ఫుడ్ తీసుకోండి, అంటే ఈజీ డైజెస్ట్ అవ్వాలి. అండ్ దాంతో పాటు హెవీ ఫుడ్ లాంటి ఆయిల్ ఫుడ్ ఇట్లాంటివి, మీకు పడని ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవద్దు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ గానే తీసుకోండి. అండ్ దాని తర్వాత నేను ఎక్కువసేపు లంచ్ వరకు ఆగలేనని అనుకుంటే మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, మధ్యలో దాంతో ఇంకేదైనా చిన్న స్నాక్స్ తీసుకోండి, లేకపోతే ఫ్రూట్స్ తీసుకోండి. అంతేగాని హెవీ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. అంతేగాని ఫుడ్ తినొద్దన్నారు, తినకుండా ఎట్లా చదువుకోవాలి ఇట్లాంటి మళ్ళీ ఎక్స్క్యూజెస్ వద్దు, బ్లేమ్ గేమ్ వద్దు టీచర్స్ మీద లేకపోతే పేరెంట్స్ మీద. అండ్ ఇంకొకటి నాన్న, వాటర్ ఎక్కువ తాగండి, ఫ్రూట్స్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి ద లాస్ట్ వన్ అండ్ వెరీ రేర్ వన్, రెగ్యులర్ గా చేసే పని ఏంటంటే, ఒకటే సబ్జెక్ట్ మీద రేపు టీచర్ ఎగ్జామ్ పెడతా అంది, సో అదే సబ్జెక్ట్ మీద నేను ఇప్పుడు 3 గంటలు కూర్చుంటా, అది ఎట్లా రాదో చూస్తా అని అంటారు. సో ఇక్కడ నువ్వు ఒక సబ్జెక్ట్ మీద ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నావు అనేది మ్యాటర్ కాదు నాన్న, నువ్వు ఎంత ప్రొడక్టివ్ గా చదువుతున్నావు అనేది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటే క్వశ్చన్ లేకపోతే ఒకటే చాప్టర్ ని నేర్చుకోవడానికి ఒక రోజంతా స్పెండ్ చేసినావు టైం, రేపు పొద్దున నీకు మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తే ఏమవుతుందన్నా, ఆ చాప్టర్ మీద నీకు అసలు విరక్తి వచ్చేస్తుంది, మళ్ళీ అదే చదవాలా, బోరు కొడుతుంది అని నువ్వు ఆ చాప్టర్ ని ఎప్పుడు ముట్టినా కూడా ఇదే ఫీలింగ్ తో ఉంటావు. కాబట్టి చిన్న చిన్న పోర్షన్స్ చదవండి అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అంతేగాని బోర్ కొట్టే లెవెల్లో మళ్ళీ దాన్ని ముట్టుకోవాలని అంటే కూడా ఇష్టం లేని లెవెల్లో ఒక సబ్జెక్ట్ ని ట్రీట్ చేయకండి. ఒక రోజులో ఉన్న మీకున్న టైంని, అది 2 గంటలు కావచ్చు, గంట కావచ్చు, దాన్ని పోర్షన్స్ లాగా డివైడ్ చేసి అన్నిటికీ మీరు ప్రయారిటీ వైజ్ గా సెట్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇంకొక విషయం ఏంటంటే, మనం చదివిన విషయం, థర్డ్ వన్, ఇంకొకటి రూల్ అని చెప్పినా కదా, మనం చదువుతాం కరెక్ట్, కానీ చదివింది మనకి గుర్తుండదు. ఎంతమంది స్టూడెంట్స్ నేను నిన్న 2 గంటలు స్పెండ్ చేసి ఈ చాప్టర్ మొత్తం నేర్చుకున్నా, మళ్ళీ ఇవాళ ఎగ్జామ్ లో నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని ఎంతమంది స్టూడెంట్స్ కనిపిస్తుంది? మెజారిటీ. దీనికి రీజన్ ఏంటంటే, నువ్వు చదువుకున్నది చదువుకున్నట్టుగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో రాయలేకపోతున్నావు. దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, నీకు అర్థం కాక నువ్వేదో బట్టేసుకొని వెళ్ళావు, ఇక్కడ కూడా గుర్తుండదు. ఇంకొకటి, నువ్వు చదివావు కానీ ఆ చదివింది మరి అర్థం చేసుకొని వదిలేసావు, అంతేగాని దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ గా ఒక ప్రెజెంట్ ఎలా చేయాలి అనేది నేర్చుకోలేదు. సో దీనికోసం నువ్వు ఈ రెండిట్లో ఏ రీజన్ అయినా కూడా నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సిందంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఎట్లా, ఏ రేంజ్ లో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే, ఇవాళ టీచర్ నీకు ఒక చాప్టర్ ని క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది, సో ఆ చాప్టర్ ని ఇంటికి పోయి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డే నువ్వు స్కూల్ కు పోయి అందరి ముందట ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదంటే అట్లీస్ట్ నీ పక్కన ఎవడో ఒకడు ఉంటాడు కదా ఫ్రెండ్ గారు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు టీచర్ చెప్పినప్పుడు కూడా అర్థం కాని పాయింట్ నువ్వు చెప్తున్నప్పుడు అర్థం కావాలి. సో ఈ రేంజ్ లో నువ్వు ఒక కాన్సెప్ట్ ని చదివితే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నార్మల్ గా నువ్వు చదువుకొని వదిలేస్తే 20% గుర్తుంటది. కానీ ఈ రేంజ్ లో నేనే టీచర్ అయితే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టుగా చదివితే అప్ టు 90% వరకు నీకు రిటెన్షన్ ఉంటది. అంటే నువ్వు ఎప్పుడు చదువుకోవాలనుకున్నా కూడా అది గుర్తొస్తుంది. అండ్ ఇంకొక విషయం నాన్న, ఒకసారి నువ్వు వాళ్ళందరికీ చెప్పడానికన్నా ముందు సరే కాన్ఫిడెన్స్ ఒకటి మనకి పోతుంది కదా, దట్ నాకు నిజంగానే వచ్చా. ఇప్పుడు ఒకవేళ టీచర్ నన్ను క్లాస్ రూమ్ లో లేచి రేపు ఈ క్వశ్చన్ అడిగితే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే నా ఫ్రెండ్ గారికి చెప్తే వాడు ఏదైనా చిన్న చిన్న తప్పులు పోతే వాడు నన్ను ఏమంటాడు, ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉంటాయి కదా, వాటన్నిటిని తొలగించుకోవడానికి నువ్వు ఒక మిర్రర్ తీసుకో. ఇంట్లో మనకి మిర్రర్ ఉంటది కదా, పోయి మనల్ని మన టీచర్ గేమ్ ఆడుకుంటేటప్పుడు మనల్ని మనం పెద్ద టీచర్ అని అనుకొని వాడిని హోంవర్క్ చేసావా అది ఇదని అంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా నువ్వు ఒక కాన్సెప్ట్ ని టీచర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అట్లీస్ట్ ఎనాక్ట్ చేయి. ఎనాక్ట్ చేసేటప్పుడు నువ్వు కాన్సెప్ట్ ని చెప్పేసేయి. సో దానివల్ల నువ్వు భయం అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఆ కాన్సెప్ట్ అనేది నీకు ఇంకా బ్రెయిన్ లో బాగా గుర్తుంటది. సో ఈ ట్రిక్ నేను పర్సనల్ గా ఎప్పుడు అని అంటే టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన ట్రిక్ ఇది. నాకు కాన్సెప్ట్
టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు కాన్సెప్ట్ వచ్చిందన్న కాన్ఫిడెన్స్ వచ్చినా కూడా నేను టీచ్ చేయగలను అన్న అది భయం ఉండేది. బట్ ఈ ట్రిక్ యూస్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది నీకు. సో నీకు చెప్పడానికి అంత వచ్చేసినప్పుడు నువ్వు రాయడానికి ఇంకా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్. అండ్ ముందు హోంవర్క్ చేయండి అన్న. చాలా మంది స్టూడెంట్ ఏంటంటే అమ్మో ఇది ఎగ్జామ్ లో అడుగుతారు, లేకపోతే టీచర్ రేపు ఎగ్జామ్ పెడతా అంది అది ఇది అని చెప్పి ఆ ఎగ్జామ్ పెడతా అన్న కాన్సెప్ట్ ని పట్టుకొని కూర్చుంటారు. కానీ మిగిలిన టీచర్స్ హోంవర్క్ ఇచ్చుంటారు. ఆ హోంవర్క్ చేయకపోతే టీచర్ క్లాస్ బయట నిలబెడుతుంది, అండ్ లేకపోతే టీచర్ కొడుతుంది, తిడుతుంది, పనిష్మెంట్ ఇస్తుంది అన్న భయం కూడా ఒక సైడ్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో చదవాలి, ఇంకొక సైడ్ ఏమో హోంవర్క్ చేయాలన్న భయం ఉంటది కదా. ఈ రెండు ఒక బ్రెయిన్ లో సెట్ అవ్వవు. కాబట్టి ఫస్ట్ హోంవర్క్ చేసేయండి. చేసి అది 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ హోంవర్క్ చేసేసిన తర్వాత మీరు చదివిండ్రు అనుకోండి, కొంచెం కూల్ గా అమ్మయ్య హోంవర్క్ అయిపోయింది, నాకు ఇప్పుడు ఇది ఒకటే టాస్క్ ఉంది కదా, నేను కొంచెం నిమ్మలంగా చదువుకుంటా అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో ఫస్ట్ హోంవర్క్ చేసేయండి. నెక్స్ట్ 2-minute రూల్ ఏంటంటే, నువ్వు ఏదైనా కాన్సెప్ట్ ని చదవాలనిపించలేదు అనుకో, చాలా మందికి అనిపిస్తుంది అబ్బా ఇప్పుడు చదవాలా, నేను ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలా, తర్వాత చేయొచ్చు కదా అని. ఎప్పుడైతే నీకు ఒక కాన్సెప్ట్ ని లేకపోతే ఒక టాపిక్ ని చదవాలి అని అనిపించట్లేదో గుర్తుపెట్టుకో, నేను ఒక 2 నిమిషాలు చదివి దీన్ని వదిలేస్తా, 2 నిమిషాలు చదివిన తర్వాత ఇంట్రెస్ట్ రాలేదా నేను దీన్ని వదిలేస్తా అని స్టార్ట్ చేయి. దాని తర్వాత 2 minutes తర్వాత నువ్వు ఏదో కొంత చదువుతావుగా, దాని తర్వాత ఇంకా మెల్లి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చదువుతావు. కాబట్టి చదివేయాలి అనిపించట్లేకపోయినా కూడా నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ చదువుతా, లేకపోతే నేను ఇంకొక 10 నిమిషాలు చదువుతా, కేవలం 10 నిమిషాలు చదువు ఆపేస్తా అన్న చిన్న చిన్న రూల్స్ పెట్టుకో, ఆటోమేటిక్ గా మెల్లిగా నువ్వే చదివేస్తావు. సో ఇది ఒక చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది కదా, స్టార్టింగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇది. అండ్ ఇంకొక విషయం నాన్న, మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటున్నాను మ్యామ్, నాకు ఇంటికి వచ్చిన తర్వాత టైం ఉండట్లేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇవన్నీ ట్రిక్స్ చెప్పేసిన కాబట్టి ఇంకా నాకు టైం సెట్ అవ్వట్లేదు అని ఎక్స్క్యూజ్ ఇవ్వద్దు. అలా ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు అని అంటే మీరు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారని అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1.5 hour మాత్రమే ఉంటుంది అని అనుకుంటే, మీరు ట్యూషన్ ని కానీ లేకపోతే ఈ ఆన్లైన్ క్లాసెస్ ని కానీ సండేస్ కానీ లేకపోతే ది అదర్ డే ఏదైనా మీకు ఖాళీగా ఉన్న రోజు టైం దొరికినప్పుడు వినొచ్చు. అంతేగాని మ్యాండేటరీ కదా ఆ రోజు అయిపోవాలి అని అంటే మళ్ళీ మీరు బర్డెన్ ఫీల్ అవుతారు. ఏది మ్యాండేటరీ కాదు. అంటే అన్లెస్ మన ఇష్టంతో చేసేంత వరకు అన్ని బరువుగానే అనిపిస్తాయి. కాబట్టి స్ట్రెస్ తీసుకోకండి. మీకున్న టైంని అండ్ మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే. అండ్ 10th class లో ఇంకా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో ఇప్పుడు నీకు ఇదంతా క్లారిటీ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మై 24 hours ఫిక్స్డ్ అని చెప్పండి. ఓకే. బై ఫర్ నౌ గైస్.